నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ చిన్న పరిణామం జరిగినా అది కాస్త క్షణాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారిపోతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఢిల్లీ భేటీపై కొందరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పోలీస్ కేసుల వరకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అరెస్టు కోసం ఒత్తిడి చేస్తున్నారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి బహిరంగంగా నోరు విప్పారు. ఆయన నిన్న చేసిన ప్రసంగం కేవలం ప్రతిపక్షాలకే కాదు, తన సొంత పార్టీ నేతలకు, అంతర్గత శత్రువులకు కూడా ఒక గట్టి వార్నింగ్ లా సాగింది. తన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పడ్డ అవమానాలు, ఓర్పు ఈ రోజుతో ముగిసిపోయాయంటూ ఆయన చేసిన ఆ సంచలన కామెంట్స్ వెనుక ఉన్న అసలు నెరేటివ్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. నిన్న జరిగిన పార్టీ అంతర్గత మరియు బహిరంగ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనలపై వస్తున్న ఆరోపణలను పొలిటికల్ లాజిక్ తో తిప్పికొట్టారు. తాను అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్ట్ చేయమని అడిగాననడం హాస్యాస్పదమని మండిపడ్డారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని నేనెందుకు కోరుకుంటాను? ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే నాకేమైనా లాభమా? ఆయన జైల్లో ఉంటే నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా? ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకు జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉన్నా అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోనూ అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మన సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుముకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుసులు ఇవే చెప్తాం చిన్నాల. ఆయన వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళావు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? నేను చెప్పాలా? ప్రజాస్వామ్యంలో చట్టాలు, కోర్టులు మరియు దర్యాప్తు సంస్థలు పూర్తి స్వతంత్రంగా పనిచేస్తాయని, ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది తప్ప దానికి ఒక రాజకీయ నాయకుడి సిఫార్సులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి విమర్శలు చేయడం వ్యవస్థలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తన నైతిక విలువల గురించి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా విలువల ప్రకారం నా శత్రువు పూర్తిగా బలంగా ఉన్నప్పుడే నేను వాళ్ళతో నేరుగా తలపడతాను. అంతేకాని ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెనుక నుండి గోతులు తవ్వే అలవాటు నాకు లేదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని, ఏపీ అభివృద్ధి మరియు ప్రజా ప్రయోజనాల కోసమే తాము నిరంతరం ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర నిధులు తెస్తున్నామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అసత్యాలు ప్రచారం చేసేవారిని చట్ట ప్రకారమే కోర్టుల్లో తేలుస్తామని హెచ్చరించారు. నిన్న ప్రసంగంలో పవన్ కళ్యాణ్ కేవలం ప్రతిపక్షాలపైనే కాదు, తన సొంత పార్టీలోని కొందరు నేతల తీరుపై, గ్రూపు రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను మీడియాకు లీక్ చేయడంపై మండిపడ్డారు. బయట ఉన్న శత్రువు మనపై ఎప్పుడు దాడి చేయగలడు? మన ఇంట్లో ఉన్నవాడే శత్రువు కోసం తలుపు తెరిచి ఉంచినప్పుడు మాత్రమే బయటవాడు లోపలికి రాగలడు అంటూ ఒక పదునైన ఉదాహరణను చెప్పారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో అభిమానులు క్యాడర్ అంతా ఒక్కటై ఒక నటుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని, కానీ ఇక్కడ మాత్రం మన వాళ్ళు కులాలు, ప్రాంతాలు మరియు వర్గాల వారీగా విడిపోతూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అంతర్గత విభేదాలను వీడాలని పిలుపునిచ్చారు. చివరగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను మరియు విమర్శకులకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
చేశారు. రాజకీయంలోకి వచ్చిన గత 12 ఏళ్లుగా తాను ఎన్నో అవమానాలను భరించానని, ఎంతో నిశ్శబ్దంగా ఓర్పును ప్రదర్శించానని చెప్పారు. కానీ ఆ నిశ్శబ్దానికి కాలం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై నా నిశ్శబ్దాన్ని ఎవరూ బలహీనతగా అనుకోవద్దు. ఈ రోజుతో నా ఓర్పు ముగిసింది. ఇకపై ఎక్కడ ఏ చర్య జరిగినా దానికి సమానమైన అత్యంత తీవ్రమైన ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, ఒక బాధ్యతాయుతమైన నాయకుడి ఆవేదన అని పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల సమరానికి అందరూ ఐక్యంగా దూకుడుగా సిద్ధం కావాలని తన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ అరెస్టు వివాదంపై మరియు అమిత్ షా భేటీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇచ్చిన ఈ సరికొత్త మరియు అత్యంత ఘాటు క్లారిటీ ఏపీ రాజకీయాల్లో ఇన్నాళ్లుగా సాగుతున్న అపోహలకు పూర్తిగా తెరదించేసింది. తన 12 ఏళ్ల ఓర్పు ముగిసిందంటూ సొంత క్యాడర్కు మరియు ప్రతిపక్షాలకు ఆయన ఇచ్చిన ఈ పవర్ఫుల్ వార్నింగ్ రాబోయే రోజుల్లో ఎలాంటి మరుపులు తిరుగుతుందో చూడాలి. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మరియు ఇకపై ప్రతిచర్యకు సమాన ప్రతిచర్య ఉంటుందన్న హెచ్చరికలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ రాజకీయ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.